ఫిబ్రవరి 26, 2026న నిర్వహించిన అన్వేషి హిస్టరీ లైవ్ కార్యక్రమంలో ఎన్బి మహేష్ గారు ఆముక్తమాల్యదను కృష్ణరాయలే వ్రాశాడా లేక అష్టదిగ్గజాల్లో ఎవరైనా వ్రాశారా అన్న ప్రశ్నకు నా మిత్రుడు, చక్కటి చిత్రకారుడు అయిన కూచి సాయి శంకర్ గారి స్వర్గీయ నాన్నగారు, వారు గొప్ప గాయకులు, హరికథా కళాకారులు కూడాను, వారు చెప్పిన ఓ అందమైన కథను సమాధానంగా చెప్పాను. ఆ భాగాన్ని ఇప్పుడు మీరు వినండి. అయితే ఈ కథ కల్పిత కథ కాదు, దీనికి శాసనాల ఆధారం కూడా ఉందని మరొక కార్యక్రమంలో వివరంగా వివరిస్తాను. ప్రస్తుతానికి ఆంధ్రభోజుడు కృష్ణరాయలకు ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దనకు మధ్య ఉండిన ఆత్మీయ అనుబంధాన్ని నిరూపించే ఆ అద్భుతమైన కథను మీరు వినండి. కృష్ణరాయల సవతి అన్న వీరనరసింహరాయలు సాళవ వంశాన్ని కూలదోసి విజయనగర సామ్రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకుని తను పట్టాభిషేకం చేసుకుని చక్రవర్తి అయిన తరువాత అనుమానంతో తన ఇద్దరు సవతి తమ్ముళ్లైన కృష్ణరాయలను, అచ్యుతరాయలను వేరువేరు చోట్ల బంధించాడట. హౌస్ అరెస్ట్ చేశాడు. కృష్ణరాయలను చంద్రగిరి కోటలో పెట్టాడు. ఆ విధంగా కర్ణాటకలో హంపి పట్టణంలో పుట్టి పెరిగిన కృష్ణరాయలకు చంద్రగిరికి వచ్చిన తరువాత తెలుగు భాష పరిచయం పెరిగింది. ఆ విధంగా అతనికి తెలుగు పట్ల ఇష్టం ఎక్కువ అవడం మొదలెట్టింది. అప్పటికి ఇంకా కుర్రవాడు, 16-18 ఏళ్లవాడు. ఒకరోజు తనను కాపలా కాస్తున్న కాపలి వాళ్ల కళ్లను తప్పించి మారువేషంతో కృష్ణరాయలు గుర్రం వేసుకుని చాలా దూరం వెళ్ళిపోయాడట. అలాగా వెళుతూ ఉంటే ఒక పల్లె, ఆ పల్లెలో ఒక ఇల్లు, ఆ ఇంటి ముందర అరుగుపైన నడివయస్సు అతను కూర్చొని పద్యాలను అలాగా తెలుగు పద్యాలను చదువుకుంటూ వెళుతూ ఉన్నాడట. తెలుగు పట్ల అప్పటికే చాలా ప్రేమ పెంచుకున్న కృష్ణరాయలు ఆగిపోయి గుర్రం దిగి ఒక చాటున నిలబడి పెద్ద ఆయన చెబుతున్న ఆ పద్యాలనంతా కూడా విన్నాడట. ఎంతో అందంగా ఉన్నాయి ఆ పద్యాలు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడట మారువేషంలో ఉన్న కృష్ణరాయలు. వెళ్ళి, అయ్యా మీ పేరేమిటి అన్నాడు. అన్నా, అల్లసాని పెద్దన అంటారు బాబు. నువ్వెవరు అంటే, నేను ఒక యాత్రికుడనండి. మీరు చాలా గొప్పగా పద్యాలు పాడారు. ఆ పద్యాలు ఎవరివి అన్నాడట. ఎవరిదో అయితే నేనెందుకు పాడతాన్నాయనా, ఆ పద్యాలు నావే అన్నాడు. నేనే వ్రాశాను ఆ పద్యాలను అని అంటే, అప్పుడు కృష్ణరాయలు అన్నాడట, నాకు కవిత్వం చెప్పాలని ఉందండి, కానీ ఎలాగ రాయాలో, పద్యాలు ఎలాగ రాయాలో నాకు తెలీదు, మీరు నేర్పిస్తారా అని అడిగాడట. అల్లసాని పెద్దన, దానికేం భాగ్యం, మా ఇంట్లోనే ఉండు, నీకు పద్యం రాయడం నేర్పిస్తాను అని అన్నాడట. ఆ విధంగా కొన్ని నెలల పాటు కృష్ణరాయలు మారువేషంలో, ఇంకా రాజు కాకముందు బందీగా ఉన్నప్పుడు, అన్న చేతులు బందీగా ఉన్నప్పుడు చంద్రగిరి కోటలో అలసాని పెద్దన వాళ్లైన ఊరైన నేటి కడప జిల్లా కమలాపురం తాలూకాలో ఉన్న పెద్దనపాడు అనే గ్రామం. ఆ కాలంలో మరి దానికి ఏం పేరు ఉండదో మనకు తెలీదు. ఇప్పుడు పెద్దనపాడు అని అంటున్నారు. అంటే పెద్దన పుట్టిన ఊరు అని, అలసాని పెద్దన. ఆ ఊరి దాకా గుర్రం వేసుకుని వెళ్ళి అక్కడ పెద్దనతో ఈ విధంగా పరిచయం పెంచుకుని వాళ్ళ ఇంట్లో కొంతకాలం ఉండి పద్యం రాయడం ఎలాగా అని నేర్చుకున్నాడట, తెలుగు పద్యాన్ని. ఆ తర్వాత మళ్ళీ వెనక్కు రావడం, తనను వెతుక్కుంటున్నారు జనాలనేసి. తరువాత వీరనరసింహరాయలు 4 ఏళ్లకే అధికారంలోకి వచ్చిన 4-5 ఏళ్లకే చనిపోతాడు. చనిపోయేటప్పుడు కృష్ణరాయలనే తన ఉత్తరాధికారిగా చేయమంటారు. ఆ విధంగా కృష్ణరాయలు చక్రవర్తి అవుతాడు. తను పద్యం నేర్చుకున్న తరువాత అల్లసాని పెద్దని ఇంటి నుంచి మరి వెనక్కి చంద్రగిరికి వచ్చేసేటప్పుడు అప్పుడు ఒక మాట అడుగుతాడట మారువేషంలో ఉన్న కృష్ణరాయలు. మరి గురువుగారు, ఇంత గొప్ప కవిత్వం రాస్తూ ఉన్నారు గదా, నేను కూడా కొంతకాలం హంపి పట్టణంలో ఉన్నాను, అక్కడ కూడా కవిత్వం విన్నాను, కానీ మీ కవిత్వం చాలా అద్భుతంగా ఉంది. మరి మీరెందుకు హంపీకి వెళ్ళి రాజాస్థానంలో మరి ఆస్థాన కవి కాకూడదు, అంత ప్రతిభ ఉంది మీలో అని అన్నాడట. అంటే అలసాని పెద్దన అన్నారట, నాకై నేను వెళ్ళి అడగను నాయనా, ఆ మహారాజుకే నా కవిత్వం కావలసి వచ్చినప్పుడు, ఆయన నా ఇంటికి పల్లకీని పంపించినప్పుడు, నా ప్రతిభను ఆయనే స్వంతంగా గుర్తించినప్పుడు, అప్పుడు రాయలవారి ఆస్థానానికి వెళ్ళి ఆస్థాన కవితవుతాను, లేదంటే ఈ పల్లెలోనే వ్యవసాయం చేసుకుని ఉంటాను అని అన్నాడు. ఎప్పుడైతే కృష్ణరాయలు అనుకోకుండా చక్రవర్తి అయ్యాడో, మళ్ళీ ఇంటి ముందున్న కట్టపైన కూర్చొని ఏదో తను అప్పుడు రాసిన పద్యాలను పాడుకుంటున్న అలసాని పెద్దన ఇంటి ముందుకు పెద్ద పల్లకి వచ్చి ఆగింది. మంది మార్బలం, అయ్యా చక్రవర్తి మిమ్మల్ని రమ్మంటున్నారు అనేసని. దాంతో అలసాని పెద్దన ఆశ్చర్యపోతూ ఆ పల్లకిలో కూర్చొని హంపీకొచ్చారట. ఎవరి చక్రవర్తి, ఎక్కడెక్కడో ఏదో మారుమూల పల్లెలో ఉన్న నా ఇంటి ముందు విజయనగర చక్రవర్తి పల్లకి రావడమేమిటి, ఎవరా చక్రవర్తి చూడాలి అని ఆయన ఆశ్చర్యపోతూ దానికోసం అనేసి హంపీకొచ్చాడట. దూరంగా మరి సింహాసనం పైన కుర్ర చక్రవర్తి కూర్చొని ఉన్నాడు.
ఈయన పల్లకి దిగాడు ఆస్థానంలో. దిగగానే తను చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలి గదా! అది మర్యాద గదా! అని ఆయన దిగి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండేలోగా సింహాసనం పైన కూర్చున్న ఆ కుర్ర చక్రవర్తి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడట. అరెరె! ఏమిటి చక్రవర్తి నా కాళ్ళు పట్టుకుంటున్నాడని అల్లసాని పెద్దన లేవనెత్తి చూస్తే ఎవరో కాదు, ఒకానొకప్పుడు గుర్రం వేసుకొని తన ఇంటి దగ్గరికొచ్చి నాకు కవిత్వం నేర్పిస్తారని అడిగిన కుర్రవాడే. ఎవరు నాయనా నువ్వు అంటే, నా పేరు కృష్ణరాయలు, వీరనరసింహరాయల తమ్ముణ్ణి. ఇప్పుడు నేను చక్రవర్తినయ్యాను. మీరే నా ఆస్థాన కవి అన్నాడట. ఆ విధంగా అల్లసాని పెద్దన దగ్గర కవిత్వం ఎలాగ వ్రాయాలి అని మెళకువలు నేర్చుకున్నాడు గనక కృష్ణరాయలు, ఆముక్తమాల్యదలో కృష్ణరాయలు రాసిన కొన్ని పద్యాలు అలసాని పెద్దన పద్యాలనే పోలి ఉన్నాయి అని మా మిత్రుడు కూచే సాయిశంకర్ గారి నాన్నగారు, ఆయన కూడా సంస్కృత ఆంధ్ర పండితులు, గొప్ప హరికథ కళాకారులు, వారు ఈ కథను చెప్పారనేసి నా మిత్రుడు నాతో ఒకసారి, నేను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ పనిచేస్తున్నప్పుడు అప్పుడు పరిచయం అయ్యారు వారు నాకు. ఎవరు సాయిశంకర్. సో ఆయన కృష్ణరాయల గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే, ఎన్ని విషయాలు తెలుసు రఘు నీకు అని చెబుతూ సంతోషంతో, మా నాన్నగారు ఈ విషయం చెప్పారు, నీకేమైనా తెలుసా అని అడిగారు. అయ్యా నాకు తెలీదు, కొత్తగా వింటున్నాను ఇది అని చెప్పాను. కానీ ఈ కథలో కొంత నిజం కనిపించింది నాకు. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా అదే తీర్మానం చేశారు. అల్లసాని పెద్దన కృష్ణరాయలకు కవిత్వం నేర్పిన గురువు అనేది మనకు కనబడుతుంది. గురువు గారిని ఎలాగ గౌరవించాలి అంటే గనక, గురువుగారి శైలిలోనే మనం పద్యాలు చెప్పినప్పుడు మనం గురువుగారి అనుయాయులం, గురువుగారి నీడలో మనం ఉంటున్నామని వినయం చూపించుకోవడం. అందుకని అల్లసాని పెద్దన కవిత్వాన్ని పోలే కవిత్వం కృష్ణరాయలు చెప్పి ఆ విధంగా గౌరవించాడు అని చెప్పారు. కాబట్టి అల్లసాని పెద్దన ఆముక్తమాల్యదను వ్రాయలేదు, కృష్ణరాయలే వ్రాశాడు. కానీ అల్లసాని పెద్దన దగ్గర కవిత్వం నేర్చుకున్నాడు కాబట్టి, కవిత్వం ఎలాగ వ్రాయాలి అన్న మెళకువలు నేర్చుకున్నాడు కాబట్టి పెద్దన ఛాయలు ఉన్నాయి అని అనుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. దీని గురించి ఇంకెవరైనా భాషా శాస్త్రవేత్తలు ఎవరైనా పరిశోధన చేయించుకుంటారంటే వాళ్ళ ఇష్టం, గాని నాకు మాత్రం ఇదే నిజమని అనిపిస్తోందనమాట. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.